హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. సంక్రాంతి సందర్భంగా దగ్గర 4-5 సినిమాలు అయితే వచ్చాయి. ఇటు చూసుకుంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్, వెంకటేష్ గారి ఫ్యాన్స్, లేటెస్ట్గా తేజ గారి ఫ్యాన్స్, వీళ్ళందరి ఫ్యాన్స్ అయితే ఈ సంక్రాంతికి అయితే ఒకటి ఇంటి దగ్గర మరొకటి థియేటర్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. గతంలో చూసుకుంటే దగ్గర 2 to 3 days బిఫోర్ అయితే ఎన్టీఆర్ గారి దేవర గ్లిమ్సెస్ అయితే రావడం జరిగింది. దానితో కూడా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఖుషి అయిపోయారు. అయితే లాస్ట్ ఇయర్లో చూసుకుంటే సలార్ సినిమాతో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఏదైతే కావాలో, ఎలాంటి స్టఫ్ అయితే కావాలో, ప్రభాస్ దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి స్టఫ్, అలాంటి సినిమాతో అయితే సలార్ సినిమాతో అయితే రావడం జరిగింది. ప్రభాస్ గారు దగ్గర 900 to 950 crores అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇప్పుడు చూసుకుంటే దగ్గర 1000 crores అయితే కలెక్ట్ చేసేంత బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నది ఇప్పుడు ఒకే ఒక సినిమా. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అనే కాదు, ఇండియా వరల్డ్ వైడ్ వేరే కంట్రీలు కూడా వెయిట్ చేసే సినిమా ఏదైనా ఉందంటే కల్కి మూవీ. ఎస్, కల్కి మూవీ నుంచి అయితే ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే రిలీజ్ డేట్ ఎప్పుడో క్లియర్ అయితే చేసేసారు. May 9th 2024లో అయితే కల్కి మూవీ రాబోతుందని కన్ఫర్మేషన్ అయితే చేసేసారు. ఇప్పుడు చూసుకుంటే ఆ సినిమాలో వేసుకున్న అంటే విలన్సో లేకపోతే హీరో సైడ్ సూట్స్ అయితే వేసుకుంటున్నారు కదా. ఇప్పుడైతే ప్రమోషన్ అయితే స్టార్ట్ అయింది. మన అమీర్పేటలో చూసుకుంటే అల్లు అర్జున్ గారిది థియేటర్లోకి అయితే వచ్చారు ఆ సూట్ వేసుకొని. అలాగే విజయవాడ, అలాగే వైజాగ్లో కూడా ప్రమోషన్ అయితే చేస్తున్నారు. గతంలో ఇండియా నుంచి వచ్చిన సినిమాలలో సూట్ వేసుకొని చేసిన సినిమాలు అంటే పెద్దగా ఏమీ లేవు, ఉన్నా కూడా అది అంతంత మాత్రానే ఉండేది. కాకపోతే కల్కి సినిమాలో మాత్రం ప్రభాస్ గారి దగ్గర నుంచి ఏదైతే ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారో అలాంటి కట్అవుట్ అయితే కల్కి సినిమా అయితే రాబోతూ ఉంది. అయితే ఈ May 9th అయితే రాబోతుంది కాబట్టి పోస్టర్ అయితే విడుదల చేశారు. పోస్టర్ చూసుకుంటే కనుక ఫుల్ బాడీ మొత్తం ఈ కాస్ట్యూమ్తో ఉన్నారు. అంతేకాకుండా చేతిలో ఒక ఆయుధం పట్టుకొని ఉన్నారు. ఆ పోస్టర్కే ఫ్యాన్స్ అందరు ఫిదా అయిపోవచ్చు. అంతేకాకుండా ఆ హెయిర్, ఆ బియర్డ్, వేళ్ళకు కూడా ఫుల్ ఆఫ్ సూట్తో అయితే కవర్ చేశారు. అంటే అర్థమవుతుంది పోస్టరే ఇంత హైలైట్గా, ఇంత గ్రాఫిక్స్గా తీసుకొస్తే సినిమా జనం మధ్యలోకి వచ్చేటప్పుడు, అంటే May 9th వచ్చేటప్పుడు ఎంతమంది కొట్టుకునేలాగా సినిమా అయితే రాబోతుంది. ఏది ఏమైనా ప్రభాస్ అన్న సినిమా కోసం అయితే May 9th వరకు అయితే వెయిట్ చేయకైతే తప్పదు. ఇక్కడ చూసుకుంటే పోస్టర్లోనే కొన్ని అయితే రివీల్ చేశారు. ప్రభాస్ అన్న వెనక చూసుకుంటే జనాలు ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఓల్డ్ పాత పడిపోయిన ఇల్లులు, జనాలు ఫైటింగ్లు, పైన చూస్తే స్పేస్ షిప్, ఇలా చూసుకుంటే అంటే పోస్టర్లో చూసుకుంటేనే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే సినిమాలో చూస్తే మాత్రం గూస్ బంప్స్ రాక తప్పదు. చూద్దాం. ఇంకా ఇప్పుడే మొన్న గ్లిమ్సెస్ అయితే వచ్చేది, దాని తర్వాత ఇంకా చాలా పోస్టర్లు అయితే రావాలి. పోస్టర్లో వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. టీజర్ వస్తుంది, దాని తర్వాత ట్రైలర్. ఏది ఏమైనా మనమైతే May 9th వరకు అయితే వెయిట్ చేయక తప్పదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ కల్కి 2898 AD లేటెస్ట్ పోస్టర్, అంటే ఈ 9th రిలీజ్ అయితే రాబోతుందిగా May 9thకి, ఇప్పుడు వచ్చిన పోస్టర్ మీరు చూసి ఉంటే ఆ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఇన్ఫర్మేషన్ అండ్ మూవీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.